రాష్ట్రంలోని వ్యాపారస్తులు తమ వాణిజ్యాలను కొనసాగించుకునే స్వేచ్ఛాయుత వాతావరణం కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో లభించిందని విశాఖ ఎమ్మెల్యేలు క్రెడాయి ప్రతినిధులకు హామీ ఇచ్చారు. వాణిజ్యం సజావుగా జరిగితే రాష్ట్రానికి మంచి ఆదాయం లభిస్తుందని, తద్వారా ఇతర ప్రాంతాల వారు రాష్ట్రం వైపు చూసే అవకాశం ఉంటుందన్నారు. విశాఖలో గెలుపొందిన ఎమ్మెల్యేలను క్రెడాయి ఆధ్వర్యంలో వివిధ సంస్థల ప్రతినిధులు సత్కరించారు. సుదీర్ఘంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తే రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకుంటుందని ఎమ్మెల్యేలకు వివరించారు. ఈ మనకేదైతే విశాఖపట్నం మాస్టర్ ప్లాన్ ఉందో, మాస్టర్ ప్లాన్కి సంబంధించి దానికి ఏమైనా లోటుపాట్లు ఉన్నా సరే, లేకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని మన బిల్డర్స్కి వ్యతిరేక విధానాలు, అంటే డబ్బులు సంపాదించాలి, సంపద సృష్టించాలి అంటే దానికి కొంచెం విధానపరమైనటువంటి ఆలోచన చేయాలి తప్ప మన అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని ట్యాక్సెస్ రూపంలో కానీ లేకపోతే ఏవో కొన్ని రూల్స్ పెట్టి మన దగ్గర డబ్బులు తీసుకుందాం అనే ఆలోచన గత ప్రభుత్వం చేసిందేమో అన్న భావన అయితే అందరిలో ఉంది. అది వాస్తవం కూడా. I have seen the atrocities of the previous government and hence I have committed in my lifetime I don't want to see that party into the power. That is my decision. అదే విధంగా నేను పని చేశాను 4.5 years లో. I spoke to even the highest level leaders of Bharatiya Janata Party that this need to be united అనే ఉద్దేశంతో చేసిన వలన ఈ 3 పార్టీలు కలయికలో నా పాత్ర కూడా ఉందని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ సిటీ నిర్మాణంలో మీరు కీలక పాత్ర పోషించాలన్నది మా ఉద్దేశం. వ్యాపారస్తులు ఎవరైనా సరే, ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా సరే, మేమందరం కూడా వన్ సైడ్గా సపోర్ట్ చేస్తాం. రాజకీయాలు ఏమైనా ఉంటే మేము నాయకుల వరకు చూసుకోవడం తప్ప వ్యాపారస్తులను టచ్ చేసే పరిస్థితి లేదు. వ్యాపారస్తులు హ్యాపీగా బిజినెస్ చేసుకోవడానికి మేమందరం వన్ సైడ్గా సపోర్ట్ చేస్తాం.